ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ చాలా కీలకమైనది దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుడు ఇక్కడ ఒక మాటను మాత్రం వ్రాయించి పెట్టలేదు. ఏంటో తెలుసా? అది ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవండి అని. దేవుని తెలుసు, చదవడం కాదు మనకు కావాల్సింది, ధ్యానించడం. ఇట్ ఈస్ టు మెడిటేట్ ద లా, ఇట్ ఈస్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడమే మనకు దేవుడు అనుగ్రహించిన కర్తవ్యం. ఎంతగా ధ్యానిస్తే అంతగా మనము ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. అండ్ ఇక్కడ నేను మీకు కొన్ని వండర్ఫుల్ థింగ్స్ నేర్పించబోతున్నాను. చక్కగా నేర్చుకోండి. 7-8 వచనాలు వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము చెప్పండి? ఐ షుడ్ బికమ్ ప్రాస్పరస్, ఐ షుడ్ బి సక్సెస్ఫుల్. ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. ఇక్కడ యెహోషువకు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అయితే యెహోషువతో ఏమని చెప్పాడు దేవుడు? నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు అనలా దేవుడు. ఉండిన ఎడల ఇక్కడ మనకు రాయకపోవచ్చు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇందులో ఉన్న సీక్రెట్. అందుకే ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఓన్లీ బీ దౌ స్ట్రాంగ్. ఓన్లీ అన్నది ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి? ఇదే అనడానికి కానీ, ఇదైతేనే అనడానికి కానీ, ఇలా అయితేనే అనడానికి కానీ. ఎగ్జాక్ట్లీ అదే. ఈ 2 స్క్రిప్చర్స్ కి ముందు అది పెట్టుకోండి. అందుకే ఏముంది వాక్యంలో? అయితే. అయితే అంటే అర్థం ఏంటి? ఇలా అయితేనే అని అర్థం. ఇలా అయితేనే అంటే నీవు నిబ్బరము కలిగి ఉంటేనే, నీవు జాగ్రత్త పడితేనే, నీవు బహుధైర్యముగా ఉంటేనే నేను నీకు ప్రాస్పెరిటీ ఇస్తా, నేను నీకు సక్సెస్ ఇస్తా. హల్లెలూయా. ఇలా అయితేనే నేను మీకు సక్సెస్ ఇస్తా, ప్రాస్పెరిటీ ఇస్తా. ఇప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం నేర్పిస్తున్నా అంటే, యాజ్ how Joshua followed the word, we need to follow the word. యెహోషువ ఎలా అయితే దేవుని వాక్యాన్ని వెంబడించాడో మనము కూడా దేవుని వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. మనకి ఇష్టమైన వారిని కాదు, మనకి ఇష్టం వచ్చినవి కాదు. ఈ విధంగా యెహోషువతో దేవుడు మాట్లాడి, ఇదిగో నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉంటేనే నేను నీకు ప్రాస్పెరిటీ ఇస్తా, సక్సెస్ ఇస్తా. అయితే నీవు ధర్మశాస్త్ర గ్రంథములోని వాక్యానంద దివారాత్రములు ధ్యానించాలి అని చెప్పిన దేవుడు, కీలకముగా ఈ వాక్యాన్ని ప్రస్తావించిన దేవతి దేవుడు మనతో ఈరోజు 3 విషయాలతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటుంటారు తెలుసా దేవుడు? మొదటగా యూ నీడ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యూ నీడ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు స్పీక్ ద లా ఆఫ్ గాడ్. ఇక్కడ వాక్యంలో ఏమనుంది? ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. బోధించడం అంటే అందరూ బోధకులు అవ్వమని కాదు. అయ్యేవాళ్ళు బోధకులుగా అవుతారు. అదే ప్రతి ఒక్కరు బైబిల్ ఎత్తుకుని వెళ్ళి బోధించమని కాదు. ఫస్ట్ నీకు బోధ చేసుకోవాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యూ నీడ్ టు స్పీక్ ద లా ఆఫ్ గాడ్. హల్లెలూయా. యూ నీడ్ టు స్పీక్ ద లా ఆఫ్ గాడ్. ఇప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా డడడా డడడా డడడా. ఇదంతా మనకు ఎలా వచ్చు? చాలా వాక్యాలు మనకు వచ్చు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా అని ఎత్తుకుంటేనే అందరూ టప ఎత్తుకుంటారు లేదు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎలా చేయగలుగుతూ ఉన్నాం? బికాస్ వి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సింపుల్. వెన్ దేర్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ వాట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, a believer, a Christian or a leader of God should do is to speak the word of God. Then only we can become familiar with the truths of the word. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పలుకుతామో, ఉచ్చరిస్తామో, ఆ వాక్యంతో మనము మమ్మేకం అవుతాం. అది మనకు తెలుస్తుంది. అందులో ఉన్న సత్యాలతో కూడా సమీపస్థులముగా అవుతాము. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు యెహోషువతో? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇదంతా దేవుడు ఏమన్నాడు? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందడు చెప్పున చేయాలి, నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఇట్లా దేవుడు లిస్టు అంతా వ్రాసాడు. అయితే నేను దీన్ని ఆర్డర్లో పెడుతూ ఉన్నా. ఒక ఆర్డర్ ప్రకారము దేవుడు వీటిని యెహోషువకు ఇచ్చాడు. మొదటిగా ఏం చేయాలి అంటే, నీవు బోధింపక తప్పిపోకూడదు. అనగా నీవు వాక్యాన్ని ఉచ్చరించాలి, నీవు వాక్యాన్ని పలకాలి. ఎందుకంటే దేవుడు నీకు నోరు ఇచ్చాడు, దేవుడు నీ నోట మాటనిచ్చాడు. సో మొదటిగా నీవేం చేయాలి అంటే, నీవు దేవుని వాక్యాన్ని పలకాలి, మాట్లాడాలి. నీకు తెలియాలి దేవుని వాక్యం అంటూ ఒకటి ఉంది. ఇదే దేవుని వాక్యం. ఈ సందర్భంలో దేవుడు ఈ వాక్యాన్ని వ్రాసాడు.
ఇది దీని కొరకు దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని ఉచ్చరించిన, పలికిన, నీకు నువ్వు బోధించుకున్న నీవు నెక్స్ట్ ఏం చేయాలంటే యూ నీడ్ టు మెడిటేట్ ద లా ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదవమని దేవుడు ఎక్కడ కూడా వ్రాయలేదు. దేవుని వాక్యం ధ్యానించాలన్నా, దేవుని వాక్యము ఉచ్చరించాలన్నా మొదటగా చదవాలి కదా. అందుకే ఎలాగైనా మనం చదువుతాం కాబట్టి దాని గురించి దేవుడు రాయాల, అది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఎందుకు ఇలా రాశాడు అంటే చదివేంత వరకే మన ప్రయాస కాదు. దేవుని వాక్యాన్ని చదివి ఆపేస్తే ఏమీ ప్రయోజనం లేదు. చాలామంది దేవుని వాక్యం చదువుతా నేను అని మార్నింగ్ ఒక 10 నిమిషాలు, ఈవినింగ్ ఒక 10 నిమిషాలు టైం పెట్టుకొని చదువుతారు. దానివల్ల చాలా రిజల్ట్స్ రావాలి అని ఎదురు చూస్తారు, కానీ రావు. అందుకే దేవుడు చదివితే కాదు నాయన, ధ్యానించు. హల్లెలూయా. మరి ధ్యానించాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా బోధించుకోవాలి అంటే చదవాలి కదా ప్రభువా అంటే ఎస్, చదివితేనే మనము ధ్యానించగలము, తర్వాత ఉచ్చరించగలం. కానీ చదవడం వరకే ఆపివేయకూడదు. చదివిన తర్వాత దేవుని వాక్యం చదివితేనే అసలు ఏ వాక్యం ఉందో మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేయాలి? అంతటితోనే ఆగిపోకుండా ఇంకా కొన్ని వందల వేల అడుగులు ముందుకు నేను వెళ్ళిపోవాలి అన్న యొక్క దృక్పథంతో మనం ఏం చేయాలి? చదివి దాని వెంటనే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. నువ్వు ధ్యానించకపోయినా పర్వాలేదు, కానీ చదివి ఊరక నుండి ఏం రాలేదంటే మాత్రం వేస్ట్. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా జీవ గ్రంథంలో నువ్వు చదివితే ఇది వస్తుంది, నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పోర్షన్ కంప్లీట్ చేస్తే నీకు వచ్చేస్తుందని లేదు. ఎందుకంటే ఈ వాక్యం ఆత్మ జీవముతో నింపబడింది. హల్లెలూయా. ఎందుకు దేవుడు ధ్యానించమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం ధ్యానించడం అంటే నీవు పదే 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 ఈ వాక్యాన్ని నీవు నెమరు వేసుకుంటూ ఆ వాక్యములో ఉన్న సత్యము పరిపూర్ణముగా నీవు గ్రహించేంత వరకు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. అందుకే దేవుడు ధ్యానించమంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినా, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించినా అందులో ఉన్న సత్యము పరిపూర్ణముగా నీ హృదయంలోనికి అది విప్పబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది నీదవుతుంది. ఆ వాక్యము చెప్పినదంతా నీదవుతుంది. ఆ వాక్యం ఆరోగ్యం అని చెప్పింది అనుకో, అప్పుడు అదంతా నీదవుతుంది. స్వస్థత అని చెప్పింది అనుకో ఆ వాక్యము, నువ్వు ఊరికనే జస్ట్ అలా చదివేసి వెళ్ళిపోకుండా న్యూస్ పేపర్ లాగా నీవు ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూనే ఉంటావో అందులో ఉన్న సత్యం నీకు పరిపూర్ణముగా గ్రహింపులోకి వచ్చేంత వరకు, ఆ యొక్క ట్రూత్ నీలో ఫుల్గా మేనిఫెస్ట్ అయ్యేంత వరకు నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు నువ్వు తప్పక దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతావు. సో కాబట్టి మొదటిగా నీవు దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలి, రెండవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదివి ఊరికే ఉండడం కాదు, చదివిన తర్వాత చాలా చాలా ప్రాముఖ్యమైనది ఉంది, అదే ప్రాముఖ్యమైంది, చదవడం కాదు. అండ్ వెన్ యూ స్పీక్ అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ విత్ ద కన్విక్షన్స్ ఆఫ్ ద ట్రూత్స్ దట్ యూ స్పీక్ అండ్ మెడిటేట్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది చాలా చాలా కీలకమైంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు పలుకుతావో, మాట్లాడతావో, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలి దేవుని వాక్యాన్ని. ఎందుకు సిగ్గు? కొంతమంది ప్రార్థించేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూడా సిగ్గుపడతారు, దేవుని స్తుతించేదానికి కూడా సిగ్గు, దేవుని ఆరాధించమంటే అప్పుడు కూడా సిగ్గు. ఎలా మన లైఫ్స్ బాగుపడతాయి? అట్లీస్ట్ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడైనా దేవుని వాక్కు అది మన హృదయంలో నుండి మన నోటికి రాగా దాన్ని పలకాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శక్తి ఉంది. హల్లెలూయా. చాలా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు దానికి, నేనే సాక్ష్యం. ఐ విల్ స్పీక్ ద వర్డ్. నాకు చాలా ఇష్టం దేవుని వాక్యాన్ని పలికి అది నెరవేర్చబడేంత వరకు చూడడం అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యాన్ని పలికి చూడు, నీవు ఉచ్చరించు. సో కాబట్టి ఎప్పుడైతే మనం పలికి దానిని మెడిటేట్ చేస్తామో, అర్థమైందా? మనం ఏం చేయాలి? దేన్నైతే మనము గ్రహిస్తామో దానికి మనము ఆ ఒప్పుకోలుకు మనము చాలా చాలా
స్ట్రాంగ్గా కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. ఏమని ఒప్పుకోవాలి? పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ఇప్పుడు నేను దీన్ని పలుకుతా, దీన్ని నేను ధ్యానిస్తా. అంత మాత్రమే కాదు, ఇది ఎలాగైనా నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని నేను కట్టుబడి ఉంటా. హల్లెలూయా. తర్వాత దీని యొక్క రిజల్ట్స్ నేను చూస్తా. దేవుని వాక్యం ఏమంటుంది? ఫెయిత్ వితౌట్ వర్క్స్, క్రియలు లేకుండా విశ్వాసము చచ్చినదే. ఆ విశ్వాసము దేనికి పనికిరాదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పలికి దానిని ధ్యానించి ఫైనల్గా ఏం చేయాలి? ఇక్కడే ఉంది మనకు 7-8లోనే ఇవన్నీ వస్తాయి. 7లో ఏముంది? చేయవలను. 8లో ఏముంది? చేయుటకు. దట్ మీన్స్ వెన్ యూ స్పీక్ అండ్ వెన్ యూ మెడిటేట్, then you would also need to do something what the word of God says. దేవుడు అంతా ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని నీవు ధ్యానించాలి, ఇందులో ఉన్నది నీవు ఉచ్చరించకుండా తప్పిపోకూడదు. అయితే దీని ప్రకారము, దీని చొప్పున నువ్వు చెయ్యి. అండ్ ఫైనల్లీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. నువ్వు చాలా మాట్లాడతావు, నువ్వు ఎక్స్పర్ట్ మాట్లాడే దాంట్లో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు వ్యర్థమైనవి ఎంతో మాట్లాడుతున్నారు. అయితే మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, దాన్ని ధ్యానించాలి. అప్పుడు వాక్యం ఏం చేయమని చెప్తుందో అది మీరు చేయాలి. ఆ వాక్యం మాట్లాడాలి. ఆ వాక్యాన్ని, అందులో ఉన్న పరిపూర్ణమైన ప్రత్యక్షత మీరు చూసేంత వరకు, ఆ యొక్క ప్రత్యక్షపరచబడు సత్యం మీరు పరిపూర్ణముగా పొందుకునేంత వరకు వాక్యాన్ని ధ్యానించి, దాని తరువాత ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేయమని చెప్తుందో అది చేయాలి. అలా మీరు చేశారా? మీరు అది చేసిన తరువాత, ఏది చేసిన తరువాత? ఇవి చేసిన తరువాత మాత్రమే నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తిస్తావు అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇది ఇలా జరుగుతుంది. కానీ ఇందులో దేవుడు నీకు ఏం చేయమని చెప్తున్నాడో అది నువ్వు చేస్తేనే జరుగుతుంది. ఇది జరగొచ్చేమో, అవుతుందేమో, అవ్వచ్చేమో అని దేవుడు అనట్లేదు, కానీ ఇది జరుగుతుంది. అయితే నీవేం చేయాలి? నీవు ఇక్కడ వ్రాయబడినట్లుగా నీవు చేయగలిగితే, నీవు ఇక్కడ దేవుడు నీకు వివరిస్తున్నట్లుగా నీవు గనక చేయగలిగితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నీవు వింటూ ఉండగా, దీని ప్రకారం నీవు చేయాలని నిర్ణయం తీసుకొని వాక్యాన్ని వెంబడిస్తూ, ఈ వాక్యములో ఏది వ్రాయబడి ఉందో దాన్ని నీవు పలుకుటకు సిగ్గుపడకుండా, మాట్లాడటకు సిగ్గుపడకుండా, రూమ్లో వేసుకొని గడబెట్టుకుని అయినా సరే మాట్లాడటకు సిగ్గుపడకుండా, దాన్ని మాట్లాడినప్పుడు, ఉచ్చరించినప్పుడు దాన్ని ధ్యానించి అందులో ఉన్న సత్యాన్ని పరిపూర్ణంగా నీవు గ్రహించుటకు ప్రయత్నించి, తర్వాత వాక్యం ఏం చెప్తుంది? నీవు లేచి వేరే దేశానికి వెళ్ళు అని చెప్తుందా? లేదంటే నువ్వు అక్కడే కూర్చొని ఉండు, అక్కడికే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్తుందా? ఏం చెప్పినా సరే ఆ వాక్యం ప్రకారం గనక నీవు చేయగలిగితే, అప్పుడు అలా నీవు చేసిన తరువాత ఖచ్చితముగా ఈ వాగ్దానము నీకు ఏదైతే అనుగ్రహిస్తానని చెప్తుందో దానితో నీవు తప్పక నింపబడతావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా.